ఒకవేళ అంటే మీ గవర్నమెంటే కానీ వేరే గవర్నమెంటే కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కానీ ఒక గైడ్లైన్ వచ్చింది, ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో కంప్లీట్లీ ఫ్రీ చేయాలి అన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ అట్లాంటి ఒక గైడ్లైన్ వచ్చింది అయితే అసలు మన పరిస్థితి ఏమవుతుంది అప్పుడు? ఇట్లాంటి యూనివర్సిటీస్ రన్ చేస్తాం ఫ్రీ చేసేందుకు మాత్రం ఏం గవర్నమెంట్ ఫండ్ లేదు కదా. ఇప్పుడు నెలకు కొన్ని కోట్ల రూపాయలు నేను జీతాలు ఇవ్వాలి, ఎక్కడికి తెచ్చి ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? ఫ్రీ చేయి తప్పులేదు, గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ చేసింది, స్కాలర్షిప్ ఇస్తుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది గవర్నమెంట్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో అంతా ఫ్రీ ఉంది. మెడికల్ కాలేజ్ మొన్నటిదాకా మెడికల్ కాలేజ్ కూడా మాకు 60,000కే మేము సీట్ ఇస్తుంటే, 50% సీట్లు మెడికల్లో మేము 60,000కే ఇస్తుంటే మేము. ఇవన్నీ మేము ఇచ్చినట్టే కదా, ప్యారల్ ఆఫ్ గవర్నమెంటే. మేము కూడా గవర్నమెంట్ ఏం నడిపిస్తుందో ప్యారల్గా మేము కూడా నడిపిస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ అన్ని రకాల కూడా, విద్యలు కానీ సేవలు కానీ అన్ని రంగాలలో కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కు. మనం ప్యారలల్ గవర్నమెంట్ అన్నట్టే మనది కూడా. ఓ రకంగా వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తాడు స్టూడెంట్కు, మనం చదువు చెప్తున్నాం కదా అట్లా. రైట్. నెక్స్ట్ పాలిటిక్స్లో మల్లారెడ్డి గారు ఏమోబోతున్నారు అంటే అంతా ఈడ ఏమేమి రాసిందో తెలియదు నాకు. నీకేమైనా కనిపిస్తుందా? మీ ఆశ ఏముంది చెప్పండి పోనీ. నాకేం లేదు, అన్ని ఆశలు కోరికలు అన్నీ దీనిపైన నేను చెప్పిన కదా నేను. అదే హోమ్ మినిస్టర్ అన్నారు ఇందాక, అది అప్పుడు జరిగేది ఉండే, వచ్చేది ఉండే, అయిపోయేది, రాలే గవర్నమెంట్ రాలే. ఇప్పుడు నాకు ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు, ఏది లేదు, రెండే అని చెప్పిన కదా అంతే. ప్రజాసేవ స్టూడెంట్స్ మంచి